రుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. పండగ సీజన్ వచ్చేసింది అంటే చాలు మనందరం గబా 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 స్టార్ట్ చేసేది ఏంటి చెప్పండి? షాపింగే కదా. మరి అలాంటి షాపింగ్ లో ఒక డ్రెస్ కొన్నామంటే దానికి మ్యాచింగ్ షూ కావాలి, శారీ కొన్నామంటే మ్యాచింగ్ జ్యువెలరీ కావాలి. అలాగే ఒక పండగ వచ్చిందంటే దానికి తగ్గ ప్రసాదం కూడా చేయాలి కదా. శ్రావణ మాసం 4వ శుక్రవారం రోజు చట్పట్లో అందరికీ నచ్చే ఒక రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి చట్పట్ సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనందరికీ నచ్చే రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. ఎలా ఉంది శ్రావణ మాసం హడావిడి? ఫుల్ హడావిడి అండి, పెళ్లిళ్ళ సీజన్ కదా. అవును, పెళ్లిళ్ళు పక్కన మళ్ళీ ప్రతి శుక్రవారం ఇంట్లో పూజలు, మళ్ళీ ఒక శుక్రవారం అందరినీ ఇంటికి తాంబూలానికి పిలుచుకోవాలి కదా. ఫ్రైడేస్ సాయంత్రం. మీది వ్రతం అయిపోయింది చేస్తారా? చేసేసాను. సెకండ్ శుక్రవారమా? సెకండ్ ఫ్రైడేనే మాక్సిమం. ఎప్పుడన్నా కుదరకపోతే మళ్ళీ ఇంకొక 3 శుక్రవారాలే ఎప్పటికప్పుడు చేస్తాం అంతేగా. మాక్సిమం సెకండ్ ఫ్రైడేనే అయిపోతుంది. ఓకే. ప్రతి శుక్రవారం ఒకవేళ మనం పూజ చేసినప్పుడు మహానైవేద్యం పెట్టాలనుకుంటే ఆ మహాప్రసాదంలో డెఫినెట్ గా ముందుగా మన రోటి పచ్చడి ఉండాల్సిందే. మరి ఈ రోజు అమ్మవారికి పెట్టేలాగా మాకు బాగా నచ్చేలాగా ఏం పచ్చడి చేస్తున్నారు? నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ పచ్చడి. మామూలుగా నేతి బీరకాయని ఎక్కువ కూరే వండుతాము, చాలా బాగుంటుంది అలా ఫ్లేవర్ అని. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పచ్చడే మామూలు బీరకాయ పచ్చడి నాకు తెలుసు. నేతి బీరకాయ కూడా అలాగే. నేతి బీరకాయ కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా, నార్మల్ బీరకాయకి ఈ బీరకాయకి అది కంపల్సరీ ఇయర్లీ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. సేమ్ అంటే ఇంగ్రీడియంట్స్ మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది పల్లీలు వేసుకుంటారు, కొంతమంది నువ్వులు వేసుకుంటారు, అలా డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. సో నేతి బీరకాయ పచ్చడి పేరులోనే బీరకాయకి నెయ్యి ఉంది కాబట్టి అందులో నెయ్యి ఉండదు కానీ నేతి బీరకాయ అంటారు. అంటే కమ్మగా ఉంటుంది ఆ ఫ్లేవర్. అంటే సీడ్స్ ఉండవు, అందులో గింజలు ఉండవు, ప్లెయిన్ గా ఉంటుంది. ఓకే. ఎంతసేపు కాకుండా మన నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అలాగే. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నేతి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, వేయించిన మెంతులు, జీలకర్ర, ఇంగువ, నానబెట్టిన చింతపండు, కొత్తిమీర, వేయించిన నువ్వులు, పసుపు, ఉప్పు, నూనె, ధనియాలు. ఓకే పద్మ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. చక్కటి నేతి బీరకాయని మీరు అది కాయ పల్చగా ఉంటుంది కదా, ఇప్పుడు చూసిన తొక్కు తీయటం కూడా దానికి చాలా మామూలు బీరకాయ కన్నా దానికి లేతగా ఉంటాయి. మీరు ముక్కలుగా కట్ చేసి పెట్టేశారు. ముందుగా ఏం చేద్దాం చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకున్నాము. సో ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్నాము. బీరకాయ ముక్కలు బాగా వేయించుకోవాలి కదా, మగ్గించుకోవాలి. బీరకాయ మగ్గించుకోవాలి. ఆయిల్ వేసేద్దాం. మళ్ళీ అసలు ఈ పండగ డేస్ అంటేనే మనం స్పెషల్ గా వంటలు చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు కనపడి ఎప్పుడు చేయని వెజ్ ఐటమ్స్ అన్ని ఈ పండగ రోజుల్లో బయటకు తీస్తా ఉంటాం. ఏం దొరుకుతాయా, ఏం చేద్దాం. మేము మామూలుగా స్పెషల్ డేస్ సండేస్ అంటే ఫుల్ నాన్ వెజ్ కర్రీస్ చక్క చేసేస్తాం. కానీ పండగ రోజులు అంటే ఈ తీయాలి. ఫ్రైడేస్ తీయరు కదా, నాన్ వెజ్ పెట్టుకోరు కదా, పెట్టాం. సో అందుకని ఇలాంటప్పుడు ఇలా మంచి వెరైటీ పచ్చళ్ళు చేసుకుంటా ఉండొచ్చు స్పెషల్ గా. మనకి మామూలుగా మీ నాన్ వెజ్ లో కన్నా కూడా వెజిటేరియన్స్ లో చాలా వెరైటీస్ చేయొచ్చు. కానీ రెండేలే అదే దేని టేస్ట్ దాందే. సో ఆయిల్ హీట్ ఎక్కింది. ఓకే. ఇప్పుడు అందులో కొంచెం ముందుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసుకుని, నేను ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టేసా. నువ్వులు మెంతులు వేయించాను. ఇవి డైరెక్ట్ గా దంచుకోవచ్చు. ధనియాలు. ఓకే. ఫస్ట్ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు. ఇందులో అన్ని వేసేసి డైరెక్ట్ గా నూరుకోవచ్చు, మగ్గించేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి కూడా 2 ఫ్లేవర్లు. మనం ముందు ఆవాలు వేసాం, తర్వాత కొంచెం జీలకర్ర వేసాం, తర్వాత ధనియాలు, అలానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసాం. అవి తీసేసి తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం. అవునా? అవును, ముందు ఇవి నలిగిపోతే అవి ఈజీగా నలుగుతాయి.
కానీ నాకు ఏమి ఏపుతున్నా పర్లేదు, కానీ మిర్చి ఏపుతుంటే మాత్రం ఎంత భయమో. అంటే మిర్చి కట్ చేసి వేసాం కాబట్టి పర్వాలేదు, అలా హోల్ గా పెద్ద పెద్దగా వేసేస్తే పేలిపోతాయి, పేలుతూనే ఉంటాయి. తీసేయచ్చు, ఇంకా తీసేయచ్చా? ఎక్కువ వేయచ్చు. సో ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. యాక్చువల్లీ తాలింపు ముందుగా పెట్టేసి కొంచెం ముక్కలు పక్కన పెట్టేసాము, తర్వాత అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు కూడా వేయించాలి. ఇప్పుడు ఇందులోనే ఇంగువ కూడా వేసేస్తాం. ఇంగువ, బీరకాయ ముక్కలు. అసలు గింజలు కనపడవే? గింజలు కనిపించవు, లేతగా ఉంటాయి, ఇప్పుడు కూడా లేతగా ఉంటాయి. నాకు తెలిసి అసలు రోటి పచ్చళ్ళు అన్నిట్లోనే కింగ్ బీరకాయ అనుకుంటా. బీరకాయ పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది, మా ఇంట్లో అందరికి ఫేవరెట్ పచ్చడి ఇది. పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమేస్తున్నారు? పసుపు. సో ఈ ముక్కలు త్వరగా మగ్గిపోతుంది, ఎందుకంటే పల్చగా కట్ చేసుకున్నాం కదా, త్వరగా మగ్గిపోతుంది. మనం కట్ చేసుకునే దాంట్లో కూడా వేగటం అనేది లావుగా ఉంటే త్వరగా కొంచెం టైం పడుతుంది మగ్గటానికి. ఇది పల్చగా స్లైసెస్ లా కట్ చేసాక త్వరగా మగ్గిపోతుంది. మనకి పండగ అంటేనే హడావుడి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో, పూజ నైవేద్యం తొందరగా పని అయితే. అంటే మనకి సంపూర్ణ నైవేద్యం పెట్టాలంటే అన్ని రకాల వంటలు చేస్తాం కాబట్టి టైం మనం అది కూడా ముందుగానే, అందుకే నువ్వులు కూడా ముందుగానే వేయించి పెట్టేసేసుకుంటే ఏదైనా మనం ఏదైనా యాడ్ చేయాలనుకున్నవి డ్రైగా ఉన్నాయి అలాంటివి వేయించి పెట్టేసుకున్నాం అనుకో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. మగ్గిపోయాయా? ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయి. ఇలా అంటే స్టవ్ ఆపేసేది. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి మగ్గిపోతుంది. ఈ వేడికి కొద్దిగా కొత్తిమీర కూడా మగ్గినట్టు అయిపోతే బీరకాయ కొత్తిమీర కాంబినేషన్ బాగుంటుంది. అన్ని ముక్కలు కూడా ఎంత కొద్దిగా అయిపోయాయి, ఫాస్ట్ గా మగ్గిపోతాయి. మామూలుగా నార్మల్ బీరకాయ ఇంత త్వరగా మగ్గుతుంది, ఇది ఇంకా ఫాస్ట్ అనమాట. ఇప్పుడు రోట్లో దంచేసుకుందాం. ముందు మనము తాలింపు అలానే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టాము. దాని తర్వాత ముక్కలు కొత్తిమీర ఇంగువ వేసి బాగా వేయించేసాం. ఇప్పుడు మన రోల్ తీసుకొని వేయించిన మెంతులు వేయించిన నువ్వులు రెండు కలిపి నూరటం వల్ల వాసన భలే వస్తుంది. బైండింగ్ కోసం కదా ఇది. అలా అయితే కాంబినేషన్ బాగుంటుందా? నువ్వులు బీరకాయ కాంబినేషన్ బాగుంటుంది. అంటే మనకి రైనీ వింటర్ సీజన్ లోనే ఎక్కువగా వస్తాయి నేతి బీరకాయలు. ఈ సీజన్ లో నువ్వులు తినడం కూడా హెల్త్ కి చాలా మంచిది, అందుకని అందులో నువ్వులు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా మంచిది. ఇప్పుడు బౌల్లోకి తీసేసి మిర్చి దంచేసి ఇందులో నేను అలా వేస్తే ఆ మిరపకాయలు నలగవు, అందుకని ఈ పౌడర్ మనం పక్కన పెట్టుకొని అప్పుడు మిర్చి వేసుకున్నామా. అలాగే ధనియాలు ఆవాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ధనియాలు ఆవాలు జీలకర్ర, దాంట్లో తగినంత ఉప్పు సరిపడా వేసేసి పచ్చడికి సరిపడినంత ఉప్పు. ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసాం కదా. ఎండుమిర్చి అంటే ఎండుమిర్చితో ఒక ఫ్లేవర్ ఉంటుంది, అలా పచ్చిమిర్చితో ఒక ఫ్లేవర్ ఉంటుంది. రెండు కలిపితే ఇంకొక ఫ్లేవర్ వస్తుంది. రెండు కలిపితే ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది. పుట్టి ఎండుమిర్చి అయినా బాగుంటుంది. కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు పచ్చడి. నానపెట్టిన చింతపండు వరకు మాత్రమే వేసాం. మనకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఆ నువ్వుల పొడి కూడా వేసేసేయండి అందులో. ముక్కలు అంత నలగక్కర్లేదు, బీరకాయ ముక్కలు అది ఊరికే బాగా మగ్గిపోయాయి కదా, అవి వేసేసి అన్ని కలిపేసేస్తే సరిపోతుంది. కలిపోయింది కదా, వేసేనా ముక్కలు ఇవి. అసలు దంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం కంపల్సరీ రోట్లనే చేసుకోండి, ఎందుకంటే నేతి బీరకాయ పాపం మిక్సీలో వేస్తే జ్యూస్ అయిపోద్దేమో. అవును, వాటర్ ఎక్కువ కదా. ఇంకా నువ్వులు వేసేది సరిపోతుంది చాలు, మరి ఎక్కువ మెత్తగా అయిపోతుంది. అక్కడక్కడ నేతి బీరకాయ ముక్కలు కనపడడం బాగుంటది. వేసేనా? వేసి కొంచెం మనకు కావాలంటే ఇదంతా మీరు నేర్పించిన దంచుతే కదా, ఎక్కువగా మీరే ఇలా దంచుతారు, స్పూన్ లేకుండా పచ్చడి కలిపేస్తా ఉంటారు.
నాకు మా మమ్మీ నేర్పించారు. ఓకే, మనం ఒకవేళ పచ్చడి కొంచెం జారుడుగా రావాలంటే మనం నానబెట్టిన చింతపండు నీళ్ళు వేసుకోవచ్చు. మరి గట్టిగా ఉన్నా బాగుండదు, కొంచెం జారుడుగా ఉంటుంది బాగుంటుంది. గారెల్లో కూడా బాగుంటుంది కదా పచ్చడి. పులిహోరలో కూడా బాగుంటుంది. ఇదా చింతపండు పులిహోరలో పులిహోరలో పచ్చడి వేసుకుంటామా? బాగుంటది, ఒకసారి టేస్ట్ చేయండి. ఓ, ఈ నువ్వుల పచ్చడి తోటి. నేను మాలు పులిహోర ఒట్టిగానే తినేస్తాను. అయితే పచ్చడి కాంబినేషన్ లో బాగుంటుందా? నేతి బీరకాయ పచ్చడి. ఆ రోజు ఎలాగో 2 ఇంట్లో ఉంటాయి, ఇది ఎలాగో చేస్తాం. పులిహోర కంపల్సరీ. 2 కాంబినేషన్ తిని చూస్తాం. చాలా చాలా చాలా. సో పచ్చడి రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేద్దాం. కలర్ఫుల్ గా ఉందో పద్మ గారు నేతి బీరకాయ పచ్చడి. పండుగ స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి కదా. ఇదిగా ఓకే ప్రవీణ, మన పండగ స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సూపర్ గా ఉంది. అన్ని యాప్ట్ గా కరెక్ట్ గా వేశారు. బీరకాయ టేస్ట్ ఎంత బాగుందో. ఎలా అయినా అంటే మీరు అన్నది మామూలు బీరకాయ కన్నా నేతి బీరకాయ పచ్చడి ఇంకా బాగుంది. అంటే చాలా మైల్డ్ గాను చాలా ఒకలాగా చాలా బాగుంది టేస్ట్. ఓకే, పండుగ రోజు యాప్ట్ గా మన ప్రసాదంలో మనం తయారు చేసిన నేతి బీరకాయ పచ్చడి పెట్టేయచ్చు. 100కి 200 మార్క్స్ మన నేతి బీరకాయ పచ్చడి. థ్యాంక్ యూ. ఇంత మంచి పచ్చడి మా అందరికి పండుగ రోజు స్పెషల్ గా చేసి చూపించినందుకు పద్మ గారు, వాళ్ళందరి తరపున నా తరపున థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా మన స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి. టేస్ట్ చాలా ఎమ్మీగా ఉందండి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నేతి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, వేయించిన మెంతులు, జీలకర్ర, ఇంగువ, నానబెట్టిన చింతపండు, కొత్తిమీర, వేయించిన నువ్వులు, పసుపు, ఉప్పు, నూనె, ధనియాలు. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా కలుపుతూ వేయించుకొని వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఇంగువ, నేతి బీరకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన మెంతుల్ని మెత్తగా పౌడర్ లాగా దంచి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించిన పోపు మిశ్రమాన్ని రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. నానబెట్టిన చింతపండు కూడా వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత మగ్గించుకున్న నేతి బీరకాయ ముక్కల మిశ్రమాన్ని కూడా రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. చివరగా నువ్వులు, మెంతులు పౌడర్ వేసి బాగా దంచి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నేతి బీరకాయ పచ్చడి రెడీ. నేతి బీరకాయ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ఈటీవీ అభిరుచి లేదా facebook.com/ఈటీవీ అభిరుచిలోకి వెళ్ళి నేతి బీరకాయ పచ్చడి అని టైప్ చేయండి. ఈ పచ్చడి ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రోటి పచ్చడితో తిరిగి చెట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.